హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను వీనింగ్ లేదా చిన్నపిల్లల రోజువారీ డైట్ ప్లాన్ గురించి చెబుతున్నాను. వీనింగ్ అనేది శిశువులకు తల్లి పాలతో పాటు వివిధ రకాల ఆహారాలు అలవాటు చేసే ప్రక్రియ. ఇది పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి. సాధారణంగా అన్నప్రాసన 6 నెలల వయస్సులో చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీనింగ్ని అదే వయస్సులో ప్రారంభించాలని చెబుతుంది. అయితే కొన్ని వ్యక్తిగత నమ్మకాలు ఆధారంగా శిశువు సిద్ధంగా ఉన్నప్పుడు కొంచెం ముందుగా కూడా అన్నప్రాసన చేయవచ్చు. 8 నెలల లోపు పిల్లలకి తల్లి పాలతో పాటు రోజుకు 2 లేదా 3 సార్లు ఆహారాన్ని అందించాలి. 9 నెలల నుండి 2 ఏళ్ల లోపు పిల్లలకి రోజుకు 4 సార్లు తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫుడ్స్ అందించాలి. ప్రతిరోజూ పిల్లల ఆహారంలో కనీసం 4 లేదా 5 రకాల ఆహారాలు ఉండాలి. అన్నం, ఫ్రూట్స్, కూరగాయలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగా పప్పు, పాలు లేదా ఎగ్స్ తినిపించాలి. పిల్లలకు వివిధ రుచులు మరియు ఫ్లేవర్స్ అలవాటు చేయాలి. అందుకు ఆహార పదార్థాలు తరచుగా మార్చాలి. ట్రెడిషనల్ ఫుడ్స్ మరియు వంటలు వీనింగ్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉప్మా, ఇడ్లీ మరియు దోశ వంటి ఆహారాలను శిశువులకు వీనింగ్ సమయంలో బ్రేక్ ఫాస్ట్గా పెట్టవచ్చు. గంజి అన్నం ఒక ప్రధాన వీనింగ్ ఆహారం. ఇది బియ్యంను నీరు లేదా పాలతో మెత్తగా అయ్యే వరకు ఉడికించి తయారు చేస్తారు. అలాగే బియ్యం, పప్పులు మరియు తేలికపాటి మసాలాలతో వండే ఖిచడీ కూడా మంచిదే. రాగి సంకటి లేదా రాగి జావ కూడా వీనింగ్ సమయంలో ఉపయోగించేవచ్చు. దీనిని రాగి పిండిని నీరు లేదా పాలతో చిక్కబడే వరకు ఉడికించి తయారు చేస్తారు. అలాగే క్యారెట్లు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు మరియు గుమ్మడికాయలు వంటి కూరగాయలను మెత్తగా అయ్యే వరకు ఉడికించి తినిపించవచ్చు. పెసరపప్పు, పచ్చి పెసరపప్పు మరియు కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పెరుగు దక్షిణ భారత వంటకాల్లో ఒక రెగ్యులర్ పదార్థం. వీనింగ్ సమయంలో దీనిని శిశువులకు పరిచయం చేయవచ్చు. అలాగే ఫ్రూట్స్లో అరటి, బొప్పాయి మరియు మామిడి వంటి పండ్లను మెత్తగా చేసి శిశువులకు ఇవ్వవచ్చు. శిశువు పెరిగే కొద్దీ వీనింగ్ ప్రక్రియలో వివిధ రకాల ఆహారాలను అందించవచ్చు. సుమారు 12 నెలల వయస్సు నాటికి చాలామంది శిశువులకు మాంసాహార ప్రోటీన్లు జీర్ణం చేసుకోగల సామర్థ్యం వస్తుంది. అప్పుడు వారికి నాన్ వెజ్ డైట్ సన్నగా ముక్కలు చేసి సులభంగా జీర్ణం అయ్యేలా చేసి ఇవ్వవచ్చు. వీనింగ్ ప్రక్రియ సమయంలో వాడే గిన్నెలు పరిశుభ్రంగా ఉండాలి. ఆహారం ఇవ్వడానికి ఉపయోగించే పాత్రలు శుభ్రంగా ఉంటే శిశువులకు అందించే ఆహారం కలుషితం కాకుండా పరిశుభ్రంగా తయారు చేయబడి ఉంటుంది. వీనింగ్ సమయంలో కూడా బిడ్డకి 2 ఏళ్లు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వమని ప్రోత్సహించవచ్చు. శిశువు డెవలప్మెంట్కి తల్లిపాలు ఎంతో మంచిది. వీనింగ్ అంటే తల్లిపాలతో పాటు వివిధ ఆహారాలని శిశువుకి అలవాటు చేయడం. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్యూ.